ఈ వంకాయ టమాటో ఆలుగడ్డ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు వంకాయ టమాటో ఆలుగడ్డ ఈ కర్రీ చేసుకోపోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. వంకాయలు 6 తీసుకున్నాను, టమాటోలు 5 చిన్న చిన్నవి, ఆలుగడ్డ పెద్దది 1, ఆనియను, కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం పేస్టు, పోపు కొరకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కారము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఆయిల్ కూడా వేసాము. ఆయిల్ కూడా వేడైంది కదా, పోపు వేద్దాము. పోపు కొంచెం చిట్పటైన తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా మంచిగా చిట్పట అంటుంది కదా. ఆనియన్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. అంతవరకు ఆలు ఈ టమాటోస్ కట్ చేసుకుందాము. అలాగే ఈ వంకాయలు కూడా కట్ చేసుకుందాము. నేను మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఈ అల్లం పేస్ట్ కూడా వేద్దాము. వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగ కొంచెం వేపినట్టు చేద్దాము. ఇప్పుడు ఈ ఆలు కట్ చేసుకున్నాం కదా, పీసెస్ వేద్దాం. వేసి ఇలా కలియపెట్టినట్టు చేసి ఉప్పు, పసుపు వేసేద్దాం. మొత్తం మళ్ళీ మంచిగా ఇలాగా కలియపెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆలు కూడా కొంచెం మగ్గినట్టు అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ కట్ చేసుకున్న ఈ వంకాయలను కూడా వేసేద్దాం. వేసి మంచిగా కలియపెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మళ్ళీ ఇలాగే కుక్ అవనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వంకాయ ముక్కలు కూడా సగం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేద్దాం. వేసి మంచిగా కలియపెట్టి ఇలా కలియపెట్టేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి టమాటాలతో ఎంత వాటర్ వచ్చాయో. మొత్తం మంచిగా మగ్గినట్టు అయినాయి కదా. ఇప్పుడు కారం వేస్తాము. కారం వేసి మంచిగా ఇలాగా కలియపెడుతూ ఉందాము. మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెడితే ఇలాగే మంచిగా మనం వాటర్ పోయకుండానే మంచిగా మగ్గుతుందండి. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. కానీ వాటర్ పోసి వండిన దానికి వాటర్ పోయకుండా ఇలా సిమ్లో పెట్టి స్టవ్ మగ్గించుకొని వండుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఈ కారం ఉడకాలి కదా. మళ్ళీ ఒక్క 1 మినిట్ ఇలాగా మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, మంచిగా ఉడికినట్టు అయిపోయింది కదా. చాలా బాగుంది. ఇది రైస్లో తినొచ్చు,
అలాగే చపాతీలో కూడా తినవచ్చు, రోటీస్లో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, వంకాయ కూర అయిపోయింది. వంకాయ, టమాటో, ఆలుగడ్డ చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.